హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రైడ్ వచ్చేసి ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్లో బ్లూ వాటర్ లేక్ అని ఒకటి ఫామ్ అయింది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇట్ ఈస్ 300 కిలోమీటర్స్ ఫ్రమ్ కరీంనగర్. సో వీఆర్ గోయింగ్ విత్ కరీంనగర్ బైకర్స్ క్లబ్. సో స్టే ట్యూన్డ్ టు సీ మోర్. ఈ ప్లేస్కి మన గైడెన్స్ ఇచ్చేది అండ్ ఈరోజు ట్రిప్కి హోస్ట్ చేసింది కిరణ్ అండ్ విజయ్ అనే బ్రదర్స్. దే ఆర్ ఫ్రమ్ కొమరంభీం అండ్ వాళ్ళ యూట్యూబ్ పేజ్ వచ్చేసి కొమరంభీం రైడర్స్ KB06 రైడర్ అని ఉంటుంది. సో మనకు వీళ్ళు బెల్లంపల్లి నుండి లిఫ్ట్కి వచ్చిన తర్వాత కలిశారు. ఇక్కడైతే మేము జర్నీ స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ టు గో 35 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఫ్రమ్ బెల్లంపల్లి. సో మాకు ఫస్ట్ షాకింగే, మాకు బైక్ ఒకటి బ్రేక్ డౌన్ అయింది ఫెలో రైడర్ది. దాన్ని టో చేసుకుంటూ దగ్గర ఉన్న మెకానిక్ షెడ్లో డ్రాప్ చేసి వీ కంటిన్యూడ్ అవర్ జర్నీ. సో ఈ 35 కిలోమీటర్స్ రైడ్ మేము స్టార్ట్ చేసాము. జర్నీలో మాకు సింగిల్ రోడ్ మీద నుండి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది మైనింగ్ ఏరియా. సో ఈ హెవీ వెహికల్స్ లైక్ లారీస్ చాలా వస్తున్నాయి, వెళ్తున్నాయి. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్ ఆఫ్ రోడింగ్ మిక్స్చర్డ్ కైండ్ ఆఫ్ రోడ్. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని తిర్యాని మండలంలో మీరు చూస్తున్నట్టు యూ హ్యావ్ టు క్రాస్ దిస్ బ్రిడ్జ్. ఒక కంప్లీట్ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఒక రైట్ సైడ్ బ్యారికేడ్ వస్తుంది. బ్యారికేడ్ నుండి యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ అండ్ ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంటుంది. యాజ్ యూ సీ ఈ గేట్ తీసి లోపలికి వెళ్ళిన తర్వాత దెర్ ఆర్ ఆల్రెడీ ఫ్యూ పీపుల్ హూ విజిటెడ్ దిస్ ప్లేస్. సో ఇదే మనం ఈరోజు చేరుకునే ప్లేస్. సో వాటర్ అయితే చాలా బ్లూయిష్ ఉన్నాయి. సో మనం ఎక్స్పెక్ట్ చేయం ఇలాంటి వ్యూ మనం చూస్తామని చెప్పి. ఇదంతా కెమికల్ రియాక్షన్ నుండి వచ్చిన వాటరు. సో జస్ట్ బీ కేర్ఫుల్. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఏదో యూరోప్లోనూ అమెరికాలోనూ ఉన్నట్టు బ్లూ ఫామ్ అయిన కలర్ వాటర్లో. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డెప్త్ అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ యాజ్ ఇట్ ఈస్ contaminated, let's say. So highly recommend people not to get inside the water, but మీరు ఇక్కడ నుండి వ్యూ చూసి ఎంజాయ్ చేయండి, సరిపోతుంది. సో మేమైతే ఇక్కడ అన్ని బైక్స్ పార్క్ చేసుకొని యూ కెన్ గెట్ డౌన్ బై ఫుట్. సో ఇక్కడ నుండి దిగాలి, కొంచెం జాగ్రత్త దిగేటప్పుడు. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఆ రోజు సన్నీ డే కాబట్టి వీ హ్యావ్ దట్ వాటర్ రిఫ్లెక్షన్ కమింగ్ అవుట్. సో ఇదండి ప్లేస్. ఇక్కడ మేము ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి వీ హ్యావ్ గాట్ సమ్ ఫుటేజ్ అండ్ వీ టుక్ సమ్ ఫొటోస్. దెన్ వీ స్టార్ట్ అవర్ జర్నీ బ్యాక్. సో వెళ్ళేటప్పుడు మనకు కిరణ్ అండ్ విజయ్ మాత్రము లంచ్ ప్రొవైడ్ చేశారు. సో యాజ్ యూ కెన్ సీ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. రిటర్న్ జర్నీలో కొంచెం ముందుకు వెళ్ళాక మనకి కోల్ మైన్ వ్యూ పాయింట్ అనేది ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ మనకు బ్లాస్ట్ కానీ యూ కెన్ సీ ద వే హౌ ద కోల్ మైన్ వర్క్స్. సో మనకు ఆ వ్యూ పాయింట్ నుండి చూడొచ్చు. ఇదే అండి కోల్ మైన్. అక్కడ మేము ఒక ½ అన్ అవర్ స్టాప్ చేసి వీ వాంటెడ్ టు సీ హౌ ద కోల్ మైన్ డిగ్గింగ్ హ్యాపెన్స్. అండ్ మేము వెళ్ళిన టైంకి అక్కడ బ్లాస్ట్ కూడా జరిగింది. సో మేమందరం కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకొని we just enjoyed watching that coal mine. So you can see the blasts. మేము వెళ్ళినప్పుడు లక్కీగా మాకు బ్లాస్ట్ కూడా కనపడింది. సో మీరు ఎప్పుడన్నా ఇటు వెళ్ళినప్పుడు ఈ కోల్ మైన్ వ్యూ పాయింట్ అయితే మర్చిపోకుండా వెళ్ళండి. సో ఈ కోల్ మైన్ పాయింట్ తర్వాత వీ హెడెడ్ టు అవర్ లంచ్. సో కిరణ్ అండ్ విజయ్ హోస్ట్ చేస్తారు కదా, వాళ్ళు మాకు హోమ్ మేడ్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మేము ఇంత దూరం వచ్చామని చెప్పి వెరీ థ్యాంక్స్ టు దెమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ దెమ్ టు కమ్ టు కరీంనగర్ సో వీ క్యాన్ హోస్ట్ దెమ్ నెక్స్ట్ టైం.
So if you're watching guys, so please come to Karimnagar so we can provide you our best as well. యట్ అగైన్ రిటర్న్ జర్నీలో మాకు కొన్ని వీడియోస్ ఫుటేజ్ తీసుకోవడానికి మంచి మంచి ప్లేస్ దొరికాయి గోల్డెన్ అవర్లో. సో వీ హ్యావ్ యూటిలైజ్ దట్ టైమ్. సో టైమ్ టు సే గుడ్ బై. ఈరోజు జర్నీ అయితే కంప్లీట్ అయింది. సో మేము బెల్లంపల్లి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం కరీంనగర్కి. ఈ టైం అయితే జర్నీ చాలానే టైం పట్టుద్ది, 3 hours పట్టుద్ది కరీంనగర్ నుండి. సో వీ హ్యావ్ సెడ్ గుడ్ బై టు కిరణ్ అండ్ విజయ్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అస్ ఫర్ టునైట్. సో మా జర్నీ బ్యాక్ వచ్చేసి బెల్లంపల్లి టు మంచిర్యాల టు గోదావరి ఖని టు పెద్దపల్లి టు కరీంనగర్. సో ఆల్ అరౌండ్ మాకు 3 hours బైక్ జర్నీ పడుతుంది. సో వింటర్ కాబట్టి ఫాగీ ఉంది కాబట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ లిటిల్ స్లో అండ్ స్లోగా రీచ్ అయ్యాం కరీంనగర్ కూడా సేఫ్ అండ్ సౌండ్. సో మీరు కూడా ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే యూ కెన్ కమెంట్ ఇఫ్ యూ వాంట్ ద గైడెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.